హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు ఈ నెల 16న అయితే విఆర్ఓ ఎగ్జామ్కి కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తయినట్లుగా సమాచారం అనేది రావడం జరిగింది. మొత్తంగా మనకు ఇక ఎగ్జామ్కి 11 లక్షల మంది అభ్యర్థులు అయితే మనకు ఎగ్జామ్ అనేది రాయబోతున్నారంట. సో ఇప్పటికే మనకు 7.7 లక్షల మందికి అయితే హాల్ టికెట్స్ అనేది చేరాయన్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం అనేది పరిశీలిద్దాం. సో రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులు అంటే మనకు విఆర్ఓ పోస్టుల భర్తీకి ఈ నెల 16న మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లుగా టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గారు అయితే తెలిపారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది అయితే హాజరు కానున్నట్లుగా సమాచారం. పరీక్షల కోసం 31 జిల్లాల్లో 2945 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలోని 627 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆ కేంద్రాల్లో మనకు దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లుగా చెప్పారు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు తాము కోరుకున్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారంట. సో ఈ విషయంలో మాత్రం వారైతే సహకరించాలని చెప్పి కోరుతున్నారు. సో చాలా మందికి కొంచెం ఇబ్బంది అయితే కలిగింది. సో తాము కోరుకున్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయ్యారు. సో దీనిపై ఆమె స్పష్టత ఇస్తూ మనకు అక్కడ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఫిల్అప్ అయిపోవడం వల్ల అభ్యర్థులు కోరుకొని వేరే ప్రాంతాల్లో మనకు వేసినట్లుగా ఇక్కడ మనకు సమాచారం ఇస్తున్నారు. ఓకే, సో అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారిలో బుధవారం నాటికే మనకు 7.7 లక్షల మంది అయితే మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్ చేసుకున్నారు. అందరి సహకారంతో ఈ యొక్క పరీక్షను టీఎస్పీఎస్సీ విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ, ఆర్టీసీ అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం జిల్లాల వారీగా సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని, ఆ వివరాలను కూడా అభ్యర్థులకు తెలియజేస్తున్నామని తెలిపారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న 2000 పైగా విద్యార్థుల వివరాలు సరిగా లేవని, వారి కోసం 8 ఆప్షన్ కూడా ఇచ్చామని చెప్పి అన్నారు. ఇలా మనం చూసినట్లయితే ఒక 2000 మంది అయితే ఉన్నారు. సో వారి కోసం ప్రత్యేకంగా 8 ఆప్షన్ అయితే ఇచ్చారంట. సో ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తెలంగాణలో మనకు ఈ నెల 16న విఆర్ఓ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.